ఏంద్రేం అవుతుంది, సౌండ్ వస్తుంది. ఏంది పోతుందిరా? ఫ్రెండ్స్, నా స్మాల్ సజెషన్, అస్సలు ట్రై చేయకండి. ఓపిక ఉంటేనే ట్రై చేయండి, లేకపోతే నాలాగా బాధపడుతుంది అండి. పెద్ద పెద్ద బండరాల మధ్యన చిన్న చిన్న గుహల నుంచే బయటికి అయితే వస్తున్నాం మనం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇది మన సెకండ్ వీడియో. ఈరోజు మనం ఒక ట్రెక్కింగ్ అయితే ప్లాన్ చేశాము. ఒక ఎత్తంగట్ అని ఉంటుంది మా లొకేషన్లో. సో ఈ లొకేషన్ కూడా మీకు ముందు చెప్తాను. సో మేము ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళేసి అక్కడ చూపిస్తాము. అండ్ అంతకన్నా ముందు ఇక్కడ చూడండి, మీకు ఒక టెంపుల్ చూపిస్తున్నాను. ఫ్యూచర్లో మీకు ఈ టెంపుల్ గురించి కూడా చెప్తాము. ఇది ఇప్పుడు చూడడానికి ఇలా ఉంది, కానీ నెక్స్ట్ ఇక్కడ ఒక స్పెషల్ డే అయితే ఉంటుంది. అప్పుడు మీకు దీని గురించి కూడా స్పెషల్ వీడియో కూడా చేస్తాము. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయితే అవుతాం. మాకు ఇక్కడ నుంచి ఒక 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఫైనల్లీ మన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ బ్యాక్ చూస్తున్నారు కదా, ఇదే మన లొకేషన్. ఇప్పుడు మనం ఎక్కబోతున్న గుట్ట. మా సైడ్ గుట్ట అని అంటాం, సరే మీ సైడ్ ఏమంటారో కింద కామెంట్ చేయండి. సో మనం ఇప్పుడు అది ట్రెక్కింగ్ అయితే చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఇది మనకు దాదాపు 1600 ఫీట్లు అయితే ఉంటుంది. అంటే మనకు దాదాపు హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది పైకి. మనం ఇదంతా మనం ట్రెక్కింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నేనైతే ఇంతకుముందుకు ఒకసారి వచ్చిన మన బాలు శ్రీకాంత్ అయితే ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు. సో నేనే వీళ్ళని అయితే తీసుకుపోతున్నా. ఆ ట్రెక్కింగ్ ఎట్లుంటుంది ఏందనేది వీళ్ళైతే చెప్తారు మనకి తర్వాత. సో మనకు ట్రెక్కింగ్ ఎట్లుంటుంది ఏందనేది మనం మీకు కూడా చూపిస్తాం. మేము పైన అయితే మనకైతే శివుడు అయితే ఉంటాడు. ఎట్లుంటుంది టెంపుల్ ఏందని క్లియర్గా మీకైతే చూపిస్తాం మేము. చలో ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ అయిపోదాం. మనం బైక్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ముందు మనకు అక్కడ టెంపుల్ లాగా అంటే ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది కదా, జెండా, అక్కడ పార్క్ చేసుకొని పైకి అయితే వెళ్ళిపోవాలి. సో మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం గైస్. సో గైస్, ఇది మనకు స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ మనకు ట్రెక్కింగ్ చేసే కన్నా ముందు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు స్టార్ట్ అయితే ఇట్లా కావాలి. సో ఇది మనకు రూట్. స్టార్ట్ నుంచి మనం ఇప్పుడు ఇంకా పైకి అయితే స్టార్ట్ అవుదాం. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ అయితే అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నా కాబట్టి. సో శ్రీకాంత్, నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు కూడా ఒకసారి ఫస్ట్ టైం కాబట్టి ఎక్కేది, ఒకసారి చూద్దాం మనం ఇట్లా. రాజా, ఏం ప్రాబ్లమ్స్ అయితే రావు కదా? ఏం రావు. రూట్ అయితే కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. సో కొంచెం చూసుకొని వెళ్ళాలన్నమాట. మనకు కొంచెం అటు ఇటు అయితే కాళ్ళు అవి కోసుకోపోయే అవకాశం అయితే ఉంటుంది. సో రాళ్ళు అవన్నీ చూసుకొని ఎక్కాలి. చలో ఇక మనం స్టార్ట్ అయితే చేద్దాం. చలో. గైస్, మీరు వచ్చే ముందు ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఎందుకంటే పైన ఎలాంటి వాటర్ అయితే ఉండవు. సో మనకైతే దాహం అయితే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఎందుకంటే మనం ఎక్కాల్సిన ట్రెక్కింగ్ అయితే చాలా ఉంటుంది కాబట్టి మ్యాండేటరీ అనమాట. వాటర్ బాటిల్ ఖచ్చితంగా క్యారీ చేయండి, సరేనా? ఓకే, చలో మనం స్టార్ట్ అయితే చేసేసాము. ఆల్రెడీ మనం ఇక్కడ చూడొచ్చు ఎంత హైట్ కూడా వచ్చాము. ఇంకా చాలా ఉంది. ఓన్లీ స్టార్టింగ్ పాయింటే అంట. ఇంకా ఎంత దూరం ఉందో తెలుస్తలేదు, అప్పుడే స్టార్ట్ అయినాయి నొప్పులు. ఇది ఓన్లీ స్టార్టింగే అంట. సో ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాళ్ళ నొప్పులు అయితే. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి మాకైతే అయితలేదు. సో ఇంకా చాలా లాంగ్ ఉంటుందంట, కానీ ఇప్పుడు మేము ఓన్లీ స్టార్టింగ్లోనే ఆయాసం కూడా వస్తుంది. శ్రీకాంత్, ఓకేనా నీకు? ఓకే, చలో. సో మనకు దారి అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ రాళ్ళన్నింటిని దాటుకొని మనం అయితే పైకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఈ రాళ్ళే కాదు, ఇంకా చాలా పెద్ద పెద్ద అయితే ఉంటుంది. వాటన్నింటిని ఎక్కి మనం పైకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో వెళ్దాం మనం పైకి. మనం ఇంకా ఆల్మోస్ట్ ఒక 100 మీటర్స్ కూడా రాలేదు. సో అప్పటికే కాలు గుంస్తుంది అని చెప్పి అంటారు మన శ్రీకాంత్ వాళ్ళిద్దరు. ఎందుకంటే ఫస్ట్ టైం అయితే ఎక్కారు కదా. సో ఇవన్నీ కావనమాట. ఇంకా మనం అయితే చాలా ఎక్కాల్సి అయితే ఉంది పైకి. ఎక్కాల్సిందే, తప్పదు కదా వచ్చినప్పుడు. సో ఎక్కుదాం. బాగా ఎట్లుంది? సుక్కలే. శ్రీకాంత్ ఎట్లుంది? ఇప్పటికడికి ఓకే. ఇంకా ముందుంది పా, ముసల పండుగ. అరే ఎట్లా ఎక్కుతారా అమ్మా? ఆగుదామా? ఒకటి కట్టె తీసుకోవాలి. కట్టె తీసుకుంటే కొంచెం సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఈజీగా అవ్వచ్చు పైకి.
దొరుకుతలేవా? అక్కడ ఉండగా ఇంతకుముందు ఆడ ఉండే తీసుకోలే. మధ్యలో ఉంటాయి, మస్తు ఉంటాయి. రండి పోదాం. ఎక్కండి, ఇంకా మస్తు ఉంది ముందర. జాగ్రత్త, రాళ్ళు జారకుండా చూసుకోండి ముందు. కావాలి సంకల్ ఫోన్ పెట్టుకోవాలా? చూస్తే ఇంకా చాలా ఉంది పైకి. అది గుర్తుందిరా చిన్నది. అరే చిన్న గుట్ట కూడా ఎక్కలేము మనం ఇంకా. మరి అది మనం పైకి ఎక్కినాక చిన్నగా అనిపిస్తుంది. ఆ గుట్ట అక్కడ సైడ్ ఉంది, గుట్ట చిన్నగా అనిపిస్తుంది మీకు. అది ఇంకా మనకు చిన్నగా అనిపిస్తుంది పైకి పోయినాక. మనం కనీసం ఆ గుట్ట హై లెవెల్, ఆ లెవెల్ కూడా రాలేదు. అప్పుడే మస్తు అయిపోతుంది. 2 years గ్యాప్ వచ్చింది. ఏడవుతుంది ఏది తీసుకో, అంత వద్దులే. అది మోయనికినే సరిపోతుంది మళ్ళా. అరే నాకు రెస్ట్ కావాలరా. ఒక 10 అడుగులు లేదంట పైన కూర్చొనికి ఉంటుందా? ఇప్పటికే మనలకైతే మస్తు అయిపోతుంది. ఇంకా కొంచెం కూడా ఎక్కలేదు అసలు. మనకి ఇంకా మధ్య మధ్యలో వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి కొన్ని. వాటి నుంచి కిందికి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుంది అనేది. హైలైట్ ఉంటుంది వ్యూ పైనుంచి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతి సంక్రాంతికి కూడా 3 days అయితే ఉంటుంది కదా. ఆ 3 days ఇక్కడ అందరు ట్రెక్కింగ్ చేస్తుంటారు అనమాట, ఈ చుట్టుపక్కల వాళ్ళు. ఈసారి ఇంకా ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయింది ఈ టెంపుల్. సో అందుకని ఈసారి చాలామంది అయితే వచ్చారు. మనం అప్పుడు రాలేకపోయినాం అనమాట, ఎందుకంటే అప్పుడు మనం ఇంకా ఛానల్ క్రియేట్ చేయలేదు కదా. సో రాలేకపోయినాం. మనల్ని చూడండి ఇంకా ఆనే ఉన్నారు, వస్తారు. హాయ్, రండి ఎక్కండి. ఏంద్ర ఏమవుతుంది? సౌండ్ వస్తుంది. హోయ్, ఏంది పోతుందిరా? ఎక్కండి. పైన కాదందా, పైన ఒక దగ్గర కూర్చుందా, మంచిగా ఉంటాయి. రండి. సలేశ్వరం కంటే ఇబ్బంది ఉంది ఇది. సలేశ్వరం మనకు ఈ విధంగా ఉండదు అనమాట. మరి ఇది హైటెక్ ఉంది, అది హైటెక్ ఉండదు. కాదందా కట్టెలు చూడండి. కట్టే ఉంటే ఈజీగా ఉంటుంది ఎక్కనికే, సపోర్ట్ ఇస్తుంది కాబట్టి. అప్పుడప్పుడు ఈ సపోర్ట్ ఇలాంటివి బాగుంటుంది. రండి ఎక్కండి. ఇదిగో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది రూటు. చాలా కష్టంగా అయితే ఉంటుంది. ఈ రాళ్ళన్నింటిలో చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మనం. ఏమింత పొరపాటు చేసినా కూడా దెబ్బలు అయితే బాగా తగులుతాయి అన్నమాట. ఇగో వీటి మధ్యలో నుంచి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇటే మన బాలు అడ్రస్ లేడు, ఎక్కడ పోయిండు బాలు? ఏడు నువ్వు కనిపిస్తలేవు, కెమెరా కూడా దొరుకుతలేవు నువ్వు. అదిగా అక్కడ వస్తుండో. ఇప్పుడు కనిపిస్తున్నావు కెమెరాకి నువ్వు. హాయ్ గాయస్, నాతో అయితే లేదు గాయస్. ఇక్కడ కూర్చుందిరా కాసేపు, ఈ రాయి పైన కూర్చో. బాగుంది. ఇక వీటి మధ్య నుంచి అయితే వెళ్ళాలి మనం. ఇంకా పైన ఇంకా వేరే ఉంటుంది. ఇంకా రాళ్ళ మధ్య నుంచి పెద్ద రాళ్ళు అయితే ఉంటాయి, వాటి మధ్య నుంచి అయితే వెళ్ళాలి. సో అది కూడా మీకు చూపిస్తా ఎట్లా పోవాలి ఏందనేది. ఇదిగో ఆ గుట్ట మనకి ఎంత కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం దాదాపు దాని లెవెల్ అయితే వచ్చినాము. ఇంకా చాలా పోవాలి పైకి మనం. ఫ్రెండ్స్, నాలా కొంచెం లడ్డు ఉంటే మాత్రం అస్సలు ఎక్కువకండి, అస్సలు శాతం అయితే లేదు. ఓ స్వెట్ చూడు ఎట్లా వస్తుందో.
మన వాళ్ళు ఏమో మంచిగా పోతురు పైకి. ఇంకా అంత ఉందంట. ఇంకా చాలా ఉంది పైకి ఎక్కాల్సింది. ఎట్లా అంటే మన వాళ్ళకి అలవాట్లేదు కాబట్టి ఎక్కడానికి అయితే ఇబ్బంది పడుతున్నారు. శ్రీకాంత్ అయితే కొంచెం బక్క ఉన్నాడు కాబట్టి తొందరగా వెళ్ళిపోతుండు. బాల్ అయితే లడ్డు ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతుండు. సో ఇంకా ఎంత ఇబ్బంది అయినా తప్పదు, పైకి అయితే ఎక్కాల్సిందే. ఎక్కుదాం అంతేగా. చలో చలో పా. ఏం కూర్చుంటాను? ఏం కూర్చోవా? నో మోటివేషన్ వచ్చింది. అయిపోయా. ఇగో ఈ విధంగా ఉంటుంది ఎక్కాల్సింది. సో ఎక్కు. కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మనం కూడా ఎక్కువ ఈ విధంగా అయితే ఉంటుంది. వీటి మధ్య చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇంకా పైన ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. దీనికన్నా డేంజర్ అయితే ఉంటుంది. ఇది అసలు డేంజర్ కదా దాంతో కంపేర్ చేసుకుంటే. సో చూసుకొని వెళ్ళాలన్నమాట. రాజా ఎంత ఈజీగా ఎక్కుతుందో. ఇట్ల నుంచి వస్తాను నేను, ఇట్లకెళ్ళి వస్తా. చలో బాగా ఎక్కుతారు అబ్బాయిలు. నాకైతే అవుతలేదు. ఫ్రెండ్స్, నా స్మాల్ సజెషన్, అస్సలు ట్రై చేయకండి. ఓపిక ఉంటేనే ట్రై చేయండి, లేకపోతే నాలాగా బాధపడుతుంది చూడండి. మన్నలు చూడు ఎట్లా పోతారు. అక్కడక్కడ ఏమో కదులుతున్నట్టు అనిపిస్తున్నాయి బాలు. అంటే ఏమో పోతున్నట్లు అనిపిస్తున్నాయి. అంటే మనం పోతున్నాం కాబట్టి దూరంగా పోతున్నాయో అవి మనల్ని చూసి అన్నమాట. మాకైతే కింద పొలాలు అయితే ఉంటాయి. వస్తున్నాయి. అంటే దీనిపైన అడవి పందులు కూడా ఉంటాయంట. నాకు ఇప్పుడు అవి వస్తే ఇట్లా ఊరికని కూడా శాత కాదు. కిందనే మనకు పొలాలు అయితే ఉన్నాయి కాబట్టి అడవి పందులు అయితే ఎక్కువ ఉంటాయి. సో మీరు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకొని అయితే పోండి. కొన్నిసార్లు అవి అటాక్ కూడా చేయొచ్చు. సో మనం ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిదన్నమాట. లెఫ్ట్లో కదులుతుందిరా. ఏం కదలవు, అవి రావు మన దగ్గరికి. కాకపోతే ఇంకా చెప్పలేం, మన టైం బ్యాడ్ ఉంటే చెప్పలేం, అవి రావచ్చు. సో జాగ్రత్త. మీరు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ మంది రావడానికి అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మందిని చూసైనా కనీసం అవి భయపడి దూరం పోతాయి అన్నమాట. చూడండి పక్కన ఎట్లా ఉందో. సేమ్ మీరు ఒకవేళ సలేశ్వరం వెళ్ళి ఉంటే అంతకన్నా ఇంకా కొంచెం కష్టమే. మన శ్రీకాంత్ అయితే సేమ్ ఆదిమాన వాళ్ళు ఎట్లా పోతారో అట్లా పోతుండు. ఏది చూస్తలేడు, అట్లా ఆగకుండా వెళ్ళిపోతుండు. చక్కగా వెళ్ళిపోతూనే ఉండు. ఏమో అనుకున్నాం కానీ రే అడిగి మనిషి ఆగరా, వస్తున్నాం. ఓడే ఫస్ట్ పోయేటట్టుండు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నాయి. మొత్తం ఇట్లా గుహల టైప్లో అయితే ఉన్నాయి ఇక్కడ. దీంట్లో ఏంటంటే ఉంటావు గదలో మనకు. ఇంత డేంజర్ ఉంటుందని నాకు అస్సలు తెలియదు. మనలు చూడు పైన పైకి ఎక్కిరిపోతుంది లెక్క. గైస్ మనం అయితే ఆల్మోస్ట్ హాఫ్ అయితే ఎక్కేసినాము. సో మన బాలు అయితే అక్కడ ఉన్నారు. ఇదిగోండి వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇంకా సరిగ్గా అయితే కనిపించట్లేదు, ఎర్లీ మార్నింగ్ కదా ఇది. సో ఇంకా సరిగ్గా కనిపించట్లేదు. అది అక్కడ రోడ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి మనకి. ఇంకా పైకి వెళ్తే పొలాలు మొత్తం చిన్నగా కనిపిస్తాయి గైస్. మనం ఇంకా అక్కడ పైన కొండ కనిపిస్తుందా, ఆ కొండ దాటేసిపోవాలి. ఇక్కడ మామిడి తోటలు బాగున్నాయి కదా. ఆ మామిడి తోటలు, ఇవన్నీ మామిడి తోటలే కదా. రాజా ఇక్కడ చూడు, మనకి ఇంతకుముందు ఎంత పెద్దగా కనిపిస్తుంది, చిన్నగా అనిపిస్తుంది. ఈ గుట్ట కనిపిస్తుందా, ఇందాక మనకి ఎంత పెద్దగా కనిపిస్తుంది, ఇప్పుడు చూడండి చిన్నగా అయిపోయింది. ఇప్పుడు మనం ఆ గుట్ట కంటే హైటే ఉన్నాం అనమాట. మనం ఇంత పైకి ఎక్కినామా? ఆ గుట్ట కన్నా హైటే ఉన్నాం మనం. ఇప్పుడు ఇంకా అంతా పైకి ఎక్కాల్సి అయితే ఉంటుంది. ఆడికి ఎక్కినాక ఈ గుట్టను చూస్తే ఇంకా చిన్నగా కనిపిస్తాయి అనమాట. కింద అయితే కొన్ని వాటర్ అవి అయితే కనిపిస్తాయి మనకు, అవి కూడా చాలా చిన్నగా అయితే కనిపిస్తాయి. పైకి పోయినాక చూపిస్తాం మీకు ఏ విధంగా ఉంటుంది అనేది. ఇదిగోండి ఏ విధంగా ఉంది. వీక్లీ ఒక 2 times సరిపోతుందా? వీక్లీ 2 times అని పెట్టుకోకండి. 1 time ఎక్కితే వీక్ మొత్తం సరిపోతుంది, అదే వర్కౌట్ మొత్తం పడుకోవచ్చు. సో గైస్ చూసిరు కదా, మనకైతే వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఇంకా మనకు హాఫే అనమాట. ఇంకా మనం అయితే ఇంకా పూర్తిగా ఎక్కలేదు. సో పైకి ఎక్కినాక చూపిస్తాం ఇంకా ఏ విధంగా ఉంటుంది వ్యూ అనేది. ఇది ముఖ్యంగా దీన్ని ఎత్తంగట్ట అని ఎందుకంటారు అంటే, ఇది ఎత్తం అనే గ్రామం శివార్లో ఉంటుంది కాబట్టి
దీని ఎత్తం గట్టు అని అయితే అంటారు. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఎత్తం గ్రామం అది. సో ఇంకా మనకు పైకి పోయినాక చూపిస్తాము, చాలా చిన్నగా అయితే కనిపిస్తుంది ఆ విలేజ్. సో మనం అయితే పైకి అయితే స్టార్ట్ అయిపోదాం. అమ్మ ఇంత డేంజర్ ఉంది ఎక్కనికే, నా చేతిలో బాటిల్ అయింది, ఇవన్నీ అయినా ఎక్కనికనే వస్తలేదు. బాటిల్ ఒకటి పట్టుకోను, ఏం కాదులే, పట్టట్లేదు. పట్టరా శ్రీకాంత్, నువ్వు రాయరా ఎక్కువ పట్టుకో బాటిల్ చంపే చెట్లు ఎక్కాలే. వాటర్ తాగుదామా? వాటరా తాగు, మీరు తాగరా? తాగుతాం. శ్రీకాంత్ వాటర్ తాగు. సో కమాన్ గివ్ ఇట్, టేక్ ఇట్ రా. మనోడు ఇంగ్లీష్లో ఫాస్ట్. సో అప్పుడే వాటర్ తాగద్దు, కొంచెం రెస్ట్ తీసుకొని అప్పుడు తాగాలి, లేదంటే ఆయాసం అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, కొంచెంసేపు రెస్ట్ తీసుకొని కూర్చున్నాక మెల్లగా తాగండి ప్రశాంతంగా. అప్పుడే తాకండి, తాగు. ఇంకా వాటర్ సరిపోయిందా? చాలు, మళ్ళా కావాలి రేపు కాదు, ముందు కోసం. ఇంకా పైకి ఎక్కేసరికి ఆ వాటర్ బాటిల్ కూడా సరిపోదు. మనం ఒకటే తాగు, ఇంకా కొన్ని. శ్రీకాంత్ తాగు. 2-3 పట్టుకొచ్చుకోండి, ఒకటైతే సరిపోదు. ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే 2 పట్టుకొచ్చినాం, కానీ పైకి ఎక్కడానికి ఇబ్బంది ఉంటుంది అని చెప్పి మనం అయితే ఒకటే తీసుకొచ్చినాం పైకి. సో ఇంకోటి మనం బ్యాగ్లోనే పెట్టేసినాం. ఇది ఒకటైతే సరిపోతుంది, ఎందుకంటే నేను కొంచెం తక్కువనే తాగుతా, మన శ్రీకాంత్ కూడా తక్కువనే తాగుతాడు. మనకు కావాల్సిందల్లా బాల్కే, నేను కూడా తక్కువనే. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. అయితే నేను ఒక 1 వీక్ బ్యాక్ అయితే వచ్చిన. సో నేను మా అల్లుళ్ళు అయితే ఇద్దరం అయితే వచ్చినాము. అప్పుడు బాలు వీళ్ళైతే రాలేదు, ఎందుకంటే అప్పుడు ఛానల్ అయితే క్రియేట్ చేయలేదు. సో మేము ఇప్పుడైతే ముగ్గురం అయితే వచ్చినాం ఛానల్ క్రియేట్ చేసినాక, ఎందుకంటే మీకు ఇది చూపించాలి కాబట్టి ముగ్గురం అయితే వచ్చినాము. అయితే నెక్స్ట్ సంక్రాంతికి అయితే మళ్ళీ వస్తాము. అప్పుడు ఇక్కడ పబ్లిక్ అయితే చాలా మంది ఉంటారు, ఆ పబ్లిక్ మధ్యలోనే మనం వీడియో అయితే తీద్దాము. అప్పుడు ఏ విధంగా వస్తుంది ఏందనేది చూద్దాం గైస్. ఓకే, ఈరోజు గుర్తుంచుకోండి, నెక్స్ట్ ఎక్కడప్పుడు నేనే ఫస్ట్ ఉంటా. చూద్దాం, అది కూడా చూద్దాం. అది చూడు, ముఖ్యం పాయింట్, అది మెయిన్ పాయింట్. వాటర్ అయితే మ్యాండేటరీ అనమాట, ఖచ్చితంగా వాటర్ తెచ్చుకోండి. ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు, ఫస్ట్ టైం అని కాదు, ఎప్పుడు వచ్చినా సరే వాటర్ అయితే కంపల్సరీ అనమాట. వాటర్ అయితే తెచ్చుకోండి మీరు, వాటర్ లేకుండా చాలా ఇబ్బంది అయితే పడతారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు 2 దారులు అయితే ఉండే మనకి, మేము కన్ఫ్యూజ్ అయ్యి ఇంకో దారిలో అయితే వెళ్ళిపోయినాం. ఈ దారిలో అయితే రాలేదు. సో ఈసారైనా మీరైనా గుర్తుపెట్టుకోండి, లేదంటే మనం ఆల్మోస్ట్ ఒక 2-2.5 కిలోమీటర్లు అయితే తిరిగి అయితే రావాల్సి అయితే ఉంటుంది. అక్కడ మనకు రోడ్ అయితే కనిపిస్తుంది కదా, ఆ రోడ్ వెంట నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. మనం వేరే గుట్ట నుంచి వెళ్ళిపోతాం కిందికి. ఇప్పుడన్నా మీరైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, అస్సలు భయపడకండి, నేనున్నా చూసుకొని తీసుకొని వస్తా. ఒక్కసారి చూస్తే గుర్తుపెట్టుకోండి. 2 సార్లు అయినా నేను చెప్తా మళ్ళా. ఒకసారి కమిట్ అయితే బాల్ అయితే గుర్తుపెట్టుకుంటున్నాడు రూట్. చూద్దాం వచ్చేటప్పుడు మరి కరెక్ట్ వస్తామా లేదంటే ఎక్కడ వెళ్ళిపోతామా అనేది చూద్దాము. గైస్ ఇక్కడ చూస్తురా, లాస్ట్ టైం మేము వచ్చినామని చెప్పినాం కదా, ఇక్కడ కాసేపు కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయినాం అనమాట. అప్పుడు ఇంకా మేము ఆఫ్టర్నూన్ టైం వచ్చినాం కాబట్టి కొంచెం ఎండ అయితే ఉండే. సో అక్కడ చెట్ల కింద కూర్చొని కాసేపు వెళ్ళిపోయినాం. ఈ ఎలక్ట్రిసిటీ ఈ వైర్ల నుంచి మనకైతే చెప్పినా కదా, సంక్రాంతికి చాలా మంది పబ్లిక్ వస్తారు కాబట్టి నైట్ టైం అయితే ఎక్కుతారు దీన్ని, ఈ కొండని. సో ఈ ఎలక్ట్రిసిటీ పెట్టి బల్బులను అయితే ఏర్పాటు చేశారు. ఇది మేమే పెట్టినాం మొన్న, సెకండ్ ఇది మొన్న మేమే పెట్టినాం. బల్బు కింద దొరికితే వస్తుందేమో చూద్దాం అని చెప్పి పెట్టినాం, కానీ రాలేదు. సో ఈ లైట్స్ ఉండడం వల్ల మనకైతే నైట్ టైం కూడా వస్తారు అనమాట ఈ కొండకి. ఆల్మోస్ట్ చాలా మంది నైట్ టైమే ఎక్కుతారు, అట్లుంటుంది. నెక్స్ట్ టైం మనం కూడా ఎక్కుదాము సంక్రాంతికి, ఎక్కి చూపిస్తాం ఏ విధంగా ఉంటుంది అనేది, మా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాము అప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది. ఓకే, అప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే కనిపిస్తున్నాయి. శ్రీకాంత్ ఇప్పటి వరకు ఎట్లుంది? బాగానే ఉంది, కొంచెం ముందుకు పోతే తెలుస్తుంది, కొంచెం ఆయాసంలోకి వస్తుంది. అది కామన్, ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ఇంత పైకి ఎక్కుతున్నాం కాబట్టి వస్తుంది. గైస్ మీకు ఇందాక చూపించిన కదా కింద గుట్ట, ఆ గుట్ట చూడండి ఎంత ఉంది ఇప్పుడు. ఇగో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదిగోండి కింద ఎంత చిన్నగా కనిపిస్తుంది చూడండి, జూమ్ తీసి చూపిస్తున్నా.
ఈ గుట్ట చూడండి ఎంత కిందికి ఉంది. మనం ఇంకా ఎక్కాల్సింది బాగానే ఉంది. ఇంకా దాదాపు ఒక 150-200 మీటర్స్ దాకా ఎక్కేది ఉంటుందేమో. కమన్ పైకి ఎక్కుతున్నప్పుడు కాళ్ళు ఇట్లా బాగా కూస్తున్నాయి, కానీ ఒక్కసారి వెనకకు చూస్తే ఆ లొకేషన్ చూస్తే అవేం కనపడు. మొత్తం అసలు ఇంత పైకి వచ్చినామా అని ఫీల్ ఉంటుంది తప్ప ఆ కాళ్ళు పెయిన్ కావడం అవైతే ఏం అనిపించవు. ఇదిగోండి, మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు కాడు పడ్డాం అని చెప్పినాం కదా, మనం పైనుంచి ఇట్లా వచ్చి చక్కగా ఇట్లా వెళ్ళిపోయినాం అనమాట. సో మనకైతే డిస్టెన్స్ అయితే లాంగ్ అయిపోయింది. మనమైతే పోవాల్సింది ఇట్లకెళ్ళి. సో మేమైతే కాడు పడి ఇట్లకెళ్ళి అయితే వెళ్ళిపోయినాము. సో మాకైతే చాలా లాంగ్ అయింది అనమాట. ఇందాక మీకు గుట్ట చూపించిన కదా, ఆ గుట్టనే మనకు చాలా దూరంగా కనిపిస్తుంది అనమాట. ఇటు సైడ్ నుంచి ఎక్కితే మొత్తం లాస్ట్గా మనం, ఇది గుట్ట కదా, ఇక్కడ నుంచి లాస్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వస్తాము. మళ్ళీ మనం అక్కడ నుంచి నడుచుకుంటూ మళ్ళీ మన బైక్స్ దగ్గరికి అయితే రావాల్సి అయితే ఉంటుంది. సో కన్ఫ్యూజ్ కాకుండా ఈ రూట్లో అయితే వెళ్ళిపోవాలి మనం. ఇట్లా వెళ్ళిపోయినామంటే కాడు పడతాం. రాజా ఇలా పెయింట్స్ ఉన్నాయి ఎందుకు ఇవి? ఆ పెయింట్స్ మనకు మార్కింగ్స్ అనమాట. సో ఇట్లే కొత్తగా వస్తుంటారు కదా ఎవరైనా, వాళ్ళు కాడు పడకుండా కరెక్ట్ వెళ్ళిపోవడానికి ఇది దారి అనమాట. అంటే ఈ సింబల్స్ అనమాట. అంటే ఈ సింబల్స్ పట్టుకొని పైకి పోవాలి, పైకి వెళ్ళాలి. మనకంటే ఇందాక మనం ఇక్కడ నుంచి వచ్చినాం కదా, ఈ రూట్ నుంచి మనకు సింబల్స్ ఉండవు. ఇక్కడ మనం కాడు పట్టి ఇట్లా వెళ్ళిపోయినాం అని చెప్పినా, అక్కడ నుంచి మనకు సింబల్స్ అయితే ఉంటాయి. ఆ రూట్ నుంచి సింబల్స్ ఉంటాయి. ఎత్తం ఇదేనా? ఎత్తం ఇదే. ఇది ఇంకా మనకు పైకి పోయినాక చాలా క్లియర్ అయితే ఉంటుంది. అది కూడా చూద్దాం. ఎంత చిన్నగా అనిపిస్తుంది అంత. అది మొత్తం ఊరు, మొత్తం ఎంత పెద్ద ఊరు, ఇంత చిన్నగా అనిపిస్తుంది మొత్తం కూడా. ఇదే మన ఎత్తం విలేజ్. దీనివల్లనే మనకి ఇక్కడ ఎత్తం అనే పేరు వచ్చిందంట. ఎత్తం గట్టు, అదే ఎత్తం. సో కిందికి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు మార్కింగ్స్ అయితే చూసుకోకండి. ఎందుకంటే కిందికి వెళ్ళేటప్పుడు మార్కింగ్ చూసుకున్నారంటే మీరు కాడు పడినట్లే. పైకి ఎక్కేటప్పుడు మనకు వేరే ఉంటుంది దారి, కిందికి వెళ్ళేటప్పుడు వేరే ఉంటుంది దారి. సో అట్లా కన్ఫ్యూజ్ కావద్దని మీకు ఈ దారి అయితే నేను చెప్తున్నా. సింబల్స్ని బట్టి మీరైతే రాకండి. ఇక్కడికి వచ్చినాక మాత్రమే మీకైతే సింబల్స్ కనిపిస్తాయి. సో కిందికి వెళ్ళేటప్పుడు మీకు సింబల్స్ ఎమ్మటి పోయారంటే మీరు కాడు పడిపోతారు. ఎందుకంటే అది వేరే లాంగ్ తీసుకుపోతుంది. షార్ట్ కట్ అయితే కాదనమాట, అది లాంగ్ వెళ్ళిపోతాం. సో ఆ సింబల్స్ని అయితే చూడకండి చక్కగా మీరు. గైస్, మన టాలెంట్ గురించి తెలియక మళ్ళీ చెప్తుంది రాజా. ఒక్కసారి చూసినామంటే అట్లే గుర్తుపెట్టుకుంటాము. చూద్దాము ఒకసారి మన టాలెంట్ గురించి రాజాకు కూడా తెలుపుదాం. మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినామంట. ఈడ కూడా ఒక దేవుడు అయితే ఉండు. సో ఏ దేవుడో తెలియదు. ఒకసారి చూద్దాం పైకి వెళ్ళి. సో ఈ వైర్లు అయితే వస్తున్నాయి కదా, ఎలక్ట్రిసిటీ అనమాట. మనకి ఈ ఎలక్ట్రిసిటీ వచ్చేసి మనకి పైకి టెంపుల్ ఏడైతే ఉందో అక్కడ దాకా ఉంటుంది అనమాట. పైన లైట్స్ కూడా అయితే ఉంటాయి టెంపుల్ దగ్గర. సో నైట్ టైం వస్తారు కదా, అక్కడ కూర్చోడానికి కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. సో లైట్లు అయితే పెట్టారు అనమాట ఈ గుడికి సంబంధించిన వాళ్ళు. రాజా, ఇది ఏ దేవుడు ఇక్కడ? అది ఏదో అమ్మవారు, అంత క్లియర్గా తెలుస్తలేదు కానీ అమ్మవారు అక్కడ ఉన్నది. సో ఇంకా మనకి ఇక్కడ పైన కూడా కొంతమంది దేవుళ్ళు అయితే ఉంటారు గైస్. ఇక్కడ అక్కడ ఉంటారు. ఇక్కడ ఇది కట్టిరు కదా, ఎట్లా కట్టిరు అసలు ఇంత పైన? ఇంకా మొత్తం పైన ఈ రాళ్ళతోనే కట్టేసినట్టున్నారు. అది ఇంకా పైన చూపిద్దా గైస్, చూడండి ఎట్లా ఉంది లోపల. మొత్తం గుహలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక దేవుడు ఉండు, ఇక్కడేమో తోవిండ్రు, ఇక్కడేమో తోమినట్టున్నారు తెలియదు మరి. ఇంకో తోవిండ్రు వాళ్ళు. ఇక్కడ మన గణపతి అయితే ఉండు. ఇక్కడ గణపతి, అక్కడ అమ్మవారు, ఇక్కడ ఏదో కాళికామాత లాగా ఉన్నారు. దుర్గామాత, విఘ్నేశ్వరుడు, ఇక్కడ రాముడా, నంది, తర్వాత రాముడేనా? మాకైతే తెలుస్తలేదు, మన రాజానే చెప్పాలి. ఎవరనే కాదు, కత్తి ఉంది. నంది కింద. ఇగో ఇక్కడ మనకి ఇక కింద ఉంది కదా, దీని కింద నుంచి వెళ్ళిపోవాలి. మనం ఇప్పుడు నేను
మనకు మార్గదర్శి వెళ్తుండో మనకేం తెలియదు, ఈయనే చూపించాలి మొత్తము. వచ్చండి. ఓకే వెళ్తున్నాము. కిందికి అయితే వంగేయాలంటే లేకపోతే తాకుతుంది. చూడండి ఎంత మొత్తం ఇట్లా గుహల్లాగా మొత్తం ఎట్లా ఉన్నాయో, ఇట్లా ఉంటుంది మొత్తము. ఈ గుట్టల మధ్య నుంచి మంచి ట్రెక్కింగ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సో ఇట్లా ఉంటుంది అనమాట, గుట్టల మధ్య నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ చాలా అసలు చూడండి ఎట్లా ఉందో కూడా. ఇట్లా వెళ్ళాలంట, మొత్తం గుహల్లాగానే ఉన్నాయి. అసలు దీంట్లో ఏంటో తెలియదు. ముందర పోతాడు మాకు తెలియదు. రాజానే చూపిస్తుంది మొత్తం మనకి ఎట్లా వెళ్ళాలని. హీట్ అనుకున్నా నేను, కాదు హీట్ అంట. ఇక్కడ నన్ను చూపి ఎట్లా వెళ్ళిపోతుంది చూడు. కొంచెం కిందికి వంగిరారా వాళ్ళు రాలేదు ఇట్లా పెట్టేది ఎందుకు? ఇవి ఎవరికైనా కోరికలు ఉంటాయి కదా, ఇల్లు కట్టాలి అట్లా, అయితే కోరికలు కోరుకొని ఇట్లా పెడతారంట. ఇట్లా పెట్టడం వల్ల వాళ్ళ కోరికలు నెరవేర్తాయని చెప్పి అదొక నమ్మకం అనమాట. సో ఇట్లా చాలా మంది అయితే పెడుతుంటారు మనకి. ఇప్పుడు ఇక మనం గుహలు అయితే ఉన్నాము. చల్ల గాలి అయితే వస్తుంది, ఘోరంగా చల్లగా వస్తుంది గాలి మాత్రం. అంత బయట అంత ఎండ ఉన్నా సరే ఇక్కడ మస్తు చల్లగా వస్తుంది గాలి అయితే. ఏసీ కంటే చల్లగా ఉంది వాళ్ళు, ఇక్కడ చల్లగా వస్తుంది గాలి. ఇంకా పోదాం. చలో రైట్. చలో ఇప్పుడు మనం ఇప్పుడైతే వెళ్దాము. ఇక్కడ చూడండి ఎట్లా అసలు మొత్తం గుహల్లాగా ఉన్నాయి. దీంట్లో ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది, దీంట్లో మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. అయితే ఒక ట్రెక్కింగ్ ఇట్లా వేసే ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇట్లాంటి ట్రెక్కింగ్ నాకు తెలిసి ఎక్కడ లేకపోవచ్చు బాలు. అంటే ఇట్లా ఇంత ఘోరంగా గుట్టల మధ్యలో నుంచి ఇట్లా ఏడ లేకపోవచ్చు. అసలు నేనైతే వెళ్ళలేదు మరి ఇక్కడ ఇంతవరకు ఎప్పుడు. నేను కూడా ఇంతకుముందుకు వెళ్ళాను కానీ అసలు ఇట్లా ఇంతగానం ఉంటుందని తెలియదు. ఫస్ట్ టైం నేను ఇక్కడ దగ్గరలో ఉండి కూడా ఇంతవరకు రాలేదు ఇక్కడికి, ఫస్ట్ టైం వస్తున్నా. కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఒక లెవెల్ అయితే ఉంది. సో వాళ్ళు ఇక్కడ రైవ్ చూపిస్తా పైన. సో ఇదిగో పైన మనకి ఇవన్నీ రాళ్ళు చూడండి ఎట్లున్నాయో. మనకు మన మీదనే పడిపోతాయి అన్నట్లు అంటే అనిపిస్తుంది మనకి. ఒకసారి చూడండి, ప్రతి ఒక్కటి కూడా ఒకదాని ఒకటి బేస్ చేసుకొని ఇట్లా జస్ట్ ఆగిపోయినాయి అనమాట. కొంచెం పక్కకి జరిపినా కిందికి పడిపోతాయి అన్నట్లున్నాయి గైస్ ఇవి. ఈ ట్రెక్కింగ్ని ఒకసారి మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. చూడండి అసలు మొత్తం గుహలంగా వెళ్ళాల్సి ఉంటుంది. దీనిలాగా పెద్ద పెద్ద బండరాల మధ్యన చిన్న చిన్న గుహల నుంచి బయటికి అయితే వస్తున్నాం మనము. సో ఈ రాయి చూడండి ఎట్లుంది, జస్ట్ ఇట్లా 2 రాళ్ళకి ఆనుకున్నది అంతే. ఈ జస్ట్ ఇక్కడ జరిపినామంటే కింద పడిపోతుంది, ఇది అట్లా ఉంది. ఏం జరుగుంది అసలు ఇది. ఓ చూడండి అసలు ఇది వచ్చినాం పైకి. ఆల్మోస్ట్ మనం అయితే పైకి అయితే వచ్చేసినాము. ఒకసారి వ్యూ చూడండి ఎట్లుంది. ఇగో ఈ పెద్ద పెద్ద బండరాల మధ్యలో చిన్న చిన్న గుహల నుంచి మనమైతే పైకి అయితే వచ్చినాము. ఇదిగోండి ఈ చిన్న చిన్న తొర్రల నుంచి పైకి అయితే వచ్చినాము. ఇదిగో మీకు కింద ఇందాక చూపించినాం కదా చిన్న గుట్ట ఒకటి, ఆ గుట్ట చూడండి ఎంత చిన్న ఉంది. ఆ గుట్ట ఇందులో పావు సాంగ్ కూడా లేదు. అప్పుడు మన కింది నుంచి చూస్తే ఎంత పెద్దగా అనిపించింది, ఇప్పుడు పావు సాంగ్ కూడా లేదు. అస్సలు నేను ఇది ఎక్కుతాను అస్సలు అనుకోలేదు. కానీ ఎక్కుతుంటే ఈ గుహలు ఇవన్నీ చూస్తుంటే ఇంకా క్యూరియాసిటీ అనేది పెరిగిపోతుంది. ఇంకా ఏముంటుంది అనే ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది మనకు. సో అసలు ఈ ఎక్స్పీరియన్స్ అయితే అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. చూడండి ఎట్లా ఎంత మంచిగా ఉందో. గాలి కూడా అసలు ఇట్లా మొత్తం ఫ్రెష్ గాలి వస్తుంది. ఇంత ఎండ కొడుతున్నా సరే చల్ల గాలి అయితే మనకు వస్తుంది ఇంత పైన. సో 1/2 కిలోమీటర్ మనకి ఇంచుమించు 1/2 కిలోమీటర్ ఎత్తు ఇది. ఇంత ఎత్తులో ఉన్నప్పుడు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందో కూడా మీరు ఊహించలేరు. ఒకసారి వస్తే కానీ తెలియదు అది ఎట్లా ఉంటుంది అనేది. గైస్ మనమైతే పైకి అయితే వచ్చినాము. ఆల్మోస్ట్ ఇంకా కొంచెం మాత్రమే ఎక్కాల్సి అయితే ఉంది పైకి. మనకు పైన కనిపిస్తుంది కదా, అక్కడ ఆడి వరకు ఎక్కితే ఇంకా మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో అది కూడా చూపిద్దాం పైకి ఎక్కి. సో ఇంకా మనకైతే పైకి అయితే కొంచెం ఎక్కాల్సి అయితే ఉంది. ఆ కొంచెం కూడా మనం పైకి ఎక్కేద్దాం. ఆ కొంచెం మనం పైకి ఎక్కిస్తే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. సో మనమైతే పైకి అయితే ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఓకేనా గైస్, ఏమంటారు? చలో రైట్. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అక్కడ బాల్ ఉన్నారు కదా, అక్కడ ఎక్కితే టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది. నేను కూడా వస్తున్నా, ఆగండి.
ఇట్లా వచ్చేసినాం ఫస్ట్ టైం. అసలు కింది నుంచి ప్రతిసారి ఇటుకెళ్ళి వస్తూనే ఉంటా చూస్తూనే ఉంటా, కానీ ఎప్పుడు ఇంత పైకి ఎక్కి ఈ టెంపుల్ దగ్గరికి అయితే ఎప్పుడు రాలేదు ఇంతవరకు చిన్నప్పటి నుంచి. టెంపుల్ రివీల్. ఇదే మనకు టెంపుల్ చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది టెంపుల్. సో మనకి ఇక్కడైతే రోప్ అయితే కనిపిస్తుంది కదా, ఆ రోప్ నుంచి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది పైకి పట్టుకొని. అక్కడ కొంచెం ఎక్కడానికి అయితే ఇబ్బంది అయితే ఉంటుంది. సో ఆ రోప్ పట్టుకొని పైకి అయితే ఎక్కాలి. సో చూద్దాం మన బాల ఏ విధంగా ఎక్కుతాడు అనేది. ఎక్కేద్దాం పద. ఇదిగోండి ఇక్కడ మన శ్రీకాంత్ అయితే ఎక్కుతున్నాడు పైకి. ఈ రోప్ పట్టుకొని మెల్లగా అయితే ఎక్కాల్సి అయితే ఉంటుంది. మనకి ఇంకా సంక్రాంతికి జనాలు ఉంటారు కాబట్టి ఈ రోప్ అయితే అప్పుడే పెట్టిరు. సో మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తా నేను. కోతి కూడా ఇదిగోండి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదిగోండి పైన ఇక్కడ టెంపుల్ అయితే ఉంది. కిందికి ఈ విధంగా ఉంటుంది, ఇంత డౌన్ అయితే ఉంటుంది. ఇక్కడ కొన్ని కోతులు కూడా అయితే ఉంటాయి మనకి చూడడానికి, తిరుగుతుంటాయి. ఇక్కడ కొట్టే కొబ్బరికాయలా తినుకుంటే ఇట్లకెళ్ళే ఉంటాయి అన్నమాట ఇది. సో ఇంకోటి ఏంటంటే మనకు పైన ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తారు కదా, అంటే గుడి చుట్టూ 3 తిరుగుతారు కదా, ఇక్కడ తిరిగేటప్పుడు కొంచెం డేంజర్ అయితే ఉంటుంది. ఒకవేళ మిస్ అయ్యి కిందికి పడిపోతే ఇంకా నో మోర్ అనమాట. ఇంకా ఇంకొక ఆప్షన్ అంటే ఏముండదు, ఇంకా పైకే అనమాట. సో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకొని తిరగాలి పైన. రాజా ఇక్కడ కోతులు చాలా ఉన్నాయి, పైకి వస్తాయి ఇవి. వస్తాయి పైన. ఇగో అక్కడ కూడా ఉంది చూడు ఒకటి. ఓ మై గాడ్, ఏమన్నావు అవి? ఏమనవు మనం ఏమనేంత వరకు అవి కూడా ఏమన్నా మనల్ని. అక్కడ చాలా ఉన్నాయి ఇంకా కింద. ఓ అమ్మ, ఇంత ఈ విధంగా అయితే ఉంటాయి. ఎవరన్నా దీంట్లో. సో ఇంకా మీకు ఇదంతా మేము పైకి ఎక్కి చూపిస్తాము. దీని పైకి ఎక్కితే ఇంకా మనకు హైలైట్ అయితే కనిపిస్తుంది. సో పైకి ఎక్కి చూపిద్దాము, ఓకేనా? ఎంత డేంజరస్ గా ఉందో అసలు, భయపడేవారు ఉంటే. తీసుకో, వాటర్ తీసుకో, ఏం కాదు. లేదంటే ఇక్కడ పెట్టేసే వాటర్ ఇక్కడ మనం ఇక్కడ పెట్టేసే వాటర్ మనం మళ్ళీ కిందికి వచ్చినప్పుడు తీసుకుందాం, ఓకే? బాలు ఎట్లుంది? సూపర్. ఇది మెయిన్. ఇదిగోండి ఇక్కడ డేంజరస్ గా ఉందో చూడండి ఒకసారి మీరు. ఫోన్లో ఇట్లా వీడియో కాబట్టి ఇట్లా ఉంది, కానీ డైరెక్ట్ చూస్తే అసలు ఫుల్ భయం అవుతుంది. ఇక్కడ ఎంత లోపలికి ఉందో, ఇక్కడ లోయ మొత్తం. ఇక్కడ కొంచెం జారిపడ్డా అంతే. ఇంకా ఇంకోటి, ఇగో ఇది రాయి అయితే ఉంది కదా, ఈ రాయి మొత్తం కింది నుంచి పై వరకు ఒకటే రాయి అనమాట. ఇంత పెద్దగా ఉంది. ఇదిగోండి మన శ్రీకాంత్, మామూలుగా లేదు ట్రెక్కింగ్. భయపడ్డావా? ఏం రావు తొందర ఎక్కాలి. వావ్, లేట్ అవుతుంది. ఎత్తున్నావు. నెక్స్ట్ జారుతాయి చూడు బాలు, అవి చూడనీకే గ్రిప్ ఉన్నట్లు అనిపిస్తాయి కానీ జారుతుంటాయి చూడు బండలు కదా. చూసుకొని పో. ఇంకొకటి మనకి పైకి ఎక్కడానికి కూడా ఇట్లా చేసిరు అనమాట, వీటిని ఇట్లా చెక్కిరు. ఇవి ఉండడం వల్ల మనకి ఇట్లా గ్రిప్ అయితే దొరుకుతుంది అనమాట, ఇట్లా గ్రిప్. ఓకే, చాలా ఉన్నాయా? అవి కాదంట, లొకేషన్ అంట. లొకేషనా మస్తు ఉంటుంది. పైకి ఎక్కినాక ఇంకా పైకి ఎక్కుదు ఆడికి హైలైట్ ఉంటుంది. ఇంకా మనమైతే రోప్స్ ఎక్కుతున్నాము, కానీ కొంతమంది లేడీస్ ఇట్లా వస్తుంటారు కదా, వాళ్ళ కోసం ఈ రోప్స్ అయితే కట్టిరు. కొంచెం పైకి కూడా కొంచెం మంది భయపడే వాళ్ళు పట్టుకుంటారు అనమాట, ఈ రోప్స్ పట్టుకొని పైకి ఎక్కుతారు. సో మనమైతే టెంపుల్ దగ్గరికి ఎక్కించాం గైస్. చూడండి ఏ విధంగా ఉంది. ఇంకా పైకి ఎక్కుదాం, ఇది కూడా ఎక్కేద్దాం పైకి. ఓకే వాళ్ళు ఎట్లుంది? సూపర్. పద పైకి అయితే ఇది అస్సలు ఇంత దగ్గర ఉంటే ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదు రిగ్రెట్ అవుతున్నా కదా. రిగ్రెట్ అవుతున్నా, ఇన్ని రోజులు ఉంటే ఎందుకు రాలేదా అనేసి. బాగుందిరా. పద పైకి వెళ్దాం. అట్లే ఇదిగో జాగ్రత్త అవ్వాలి, ఈ రాళ్ళు జారుతుంటాయి మొత్తం మనకి. ఇదిగో
ఇట్లా కొంచెం రూట్లో నుంచి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. పద 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 ఇట్లా ఏమింత మిస్టేక్ అయినా పోవాల్సిందే. ఫైనలీ మనం పైకి అయితే వచ్చినాము. లాస్ట్ టైం మేము చూసినప్పుడు అయితే ఇక్కడ టెంకాయలు అయితే చాలా ఉండే, అంటే సంక్రాంతికి అయితే వచ్చినాము మేము. ఇక్కడ చాలా అయితే కొట్టినారు, మొత్తం క్లీన్ అయితే చేసారు. ఇంకా చాలా వరకు చాలా ఉండే, మొత్తం క్లీన్ చేసి కొన్ని కోతులు కూడా ఎత్తుకుపోయి ఉంటాయి. కొన్ని కోతులు కూడా తిరుగుతున్నాయి ఇట్లకెళ్ళి, వాటి కోసం కూడా ఉన్నాయి కొన్ని. సో ఈ విధంగా అయితే ఉంటుంది టెంపుల్. మనం చెప్పినాం కదా కింద ఎలక్ట్రిసిటీ అని, ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చిన లైట్స్ ఇవన్నీ ఈ విధంగా ఉంటుంది. శివుడు మనకు లోపల చెప్పాను కదా మీకు, శివుడు అయితే ఉంటాడు. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అన్నమాట టెంపుల్. ఇది మొత్తము రాళ్ళతోనే కట్టిరు, జస్ట్ ఏ సిమెంట్ ఏం యూజ్ చేయలేదు, జస్ట్ రాళ్ళతోనే కట్టేసారు. జస్ట్ రాళ్ళు పెయింట్ అంతే, ఎలాంటి సిమెంట్ అవి యూజ్ చేయలేదు. మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూపిస్తా మీకు, ఇక్కడ చూస్తే ఇక్కడ డేంజర్ ఉంది. ఇక్కడ చూపిస్తా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇగో ఈ చుట్టుముట్టి రోప్ అయితే కట్టిరు, ఎందుకంటే ఇట్లా తిరిగే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట, ప్రదక్షిణాలు చేస్తారు కదా వాళ్ళ కోసం అనమాట. ఎందుకంటే ఇక్కడ డేంజర్ అయితే ఉంటుంది. ఇందాక మీకు చూపించినాయి కదా కింద, ఇక్కడ నుంచి పడితే ఇంకా కిందికే అనమాట. ఇక మనం ఆ రూట్ నుంచి వచ్చినాం, మనకు అక్కడ బస్సు కూడా వెళ్తుంది. సో గైస్ ఇట్లుంటుంది అనమాట లొకేషను. కింద వాటర్ ఇవన్నీ చూస్తుంటే పైనుంచి పొలాలన్నీ చిన్న చిన్నగా కనిపిస్తాయి అనమాట. సో చూడడానికి ఈ లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అనమాట. సో మీరు ఈ చుట్టుపక్కల ఉంటే ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి, హైలైట్ అయితే ఉంటుంది. ఇదిగోండి కోతులు ఇక్కడ ఉన్నాయి కొన్ని. ఇదిగోండి మనకి ఎత్తం గ్రామం చూడండి ఎంత చిన్నగా ఉంది, దగ్గరనే ఉంటుంది ఇక్కడ. ఈ విధంగా ఉంటుంది కిందికి, చుట్టుముట్టు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం మాడి తోటలతోన తర్వాతకు వరి చేనులతోనైతే మనకి చూడ్డానికి అయితే చాలా అందంగా అయితే కనిపిస్తుంది మనకు. సో మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేసి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే చేయండి ఈ ప్లేస్ని. లిటరల్లీ ఇది సూపర్ అయితే ఉంది. ఫస్ట్ టైం ఇట్లా ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిరంటే ఇంకా లైఫ్ లాంగ్ మర్చిపోలేరు ఇది. ఒకసారి బ్యాక్ చూడండి, ఈ నుంచి మనకు ఎంత పెద్ద లోయ ఉంటుంది చూడండి, ఎట్లా కనిపిస్తుంది మీకు. ఈ మొబైల్లో చూడడం కంటే డైరెక్ట్ చూస్తే తెలుస్తుంది. మనకు పెద్ద పెద్ద చెరువులు గుట్టలు కూడా ఎంత చిన్నగా కనిపిస్తుందో ఒకసారి చూడండి. ఇది మొత్తం కూడా, ఇది మనకి ఈ నుంచి చూస్తే ఇది కోడేరు. ఇక్కడ ఎంత చిన్నగా అనిపిస్తుంది ఈ ఊరు మొత్తము. ఇది పెద్ద ఉంటుంది, ఇది ఒక మండలు కానీ ఇంత చిన్నగా అనిపిస్తుంది. ఇట్లా ఈడ మించి చూస్తే లొకేషన్స్ మొత్తం కూడా పచ్చ పొలాలు, మంచి వాటర్, ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి. ఇంకోటి ఇంత ఎండ ఉన్నా సరే మస్తు చల్లగా ఉంది అసలు. ఇక చల్లగా ఉన్నాయి ఇవి కూడా, మనకు ఈ బండ కూడా మొత్తము చల్లగా ఉంది, గాలి కూడా మస్తు చల్లగా వస్తుంది. గాయసిరా కోతులు కూడా ఉంటాయి చూడండి, దగ్గరికి అయితే వచ్చింది. ఇక్కడ ఏమనో అసలు భయపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే దేవుని దగ్గర ఉంటాయి కాబట్టి ఎటువంటి హాని అయితే చేయవు. ఇక్కడ ఉంటే మనల్ని కూడా ఏమనవు. సో ఇప్పుడు మనం దర్శనం చేసుకొని దేవునికి మొక్కి వెళ్తాము. ఫ్రెండ్స్ మా దర్శనం అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళే టైంలో మాకు ఇక్కడ ఒక పాము అయితే వచ్చింది, మా దగ్గర నుంచి వెళ్ళింది. అది మేము చూసుకోకపోతే మా సైడ్ వచ్చే ఉండే, మేము ఇట్లా సౌండ్ చేసేవరకు అక్కడ సైడ్ అయితే వెళ్ళింది, టెంపుల్ సైడ్ అయితే వెళ్ళింది. ఇది మొత్తం ఇట్లా పైకి అయితే ఎక్కుతుంది, ఆ గుడి పైకి అయితే ఎక్కింది మొత్తము. ఇట్లా చూడండి ఈ విధంగా మొత్తం పైకి ఎక్కిపోయింది. సో మేము దాన్ని కొంచెం చూసి ఇంకా వచ్చేసిన మళ్ళీ రిటర్న్ కూడా అయిపోతున్నాము. సో గైస్ మనం దర్శనం అయిపోయింది, అంత అయిపోయింది. ఇప్పుడు కిందికి అయితే వెళ్తున్నాము. సో మనలు దిగుతున్నారు, మనం కూడా దిగుతాం మెల్లగా. సో గైస్ మనం ఆల్మోస్ట్ కిందికి అయితే వచ్చేసాము. సో ఇంతకుముందుకి చెప్పాము కదా, అదే ఆ ప్లేస్లోనే ఉన్నాము. ఇక్కడ చూడండి మనకు చిన్నగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం అయితే మనం కిందికి కూడా వెళ్ళిపోతాము. కొంచెం ఒక 20 minutes అయితే కిందికి వెళ్ళిపోతాం మనం. ఇంకొక 20 minutes అయితే కిందికి వెళ్ళిపోతాం. ఒకసారి కిందికి దిగిన తర్వాత చూద్దాం ఒకసారి మళ్ళీ పైకి ఏ విధంగా ఉంటుందా.
సో గైస్ మనం ట్రెక్కింగ్ మొత్తం కంప్లీట్ అయితే చేసేసాం. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్లోకి అయితే వచ్చాము. మీకు స్టార్టింగ్లో చూపించాం కదా మళ్ళీ ఫ్లాగ్, ఇది మన స్టార్టింగ్ పాయింట్. మొత్తం మనం ట్రెక్కింగ్ మొత్తం కూడా కంప్లీట్ చేసి వచ్చేసాము చూడండి. సో ఇంతకుముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంతకుముందు ఎవరైనా ఎక్కి ఉంటే కింద కామెంట్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది ఒకవేళ మీరు ఎక్కాలి అని అనుకున్న వారు కామెంట్ చేయండి. దీని లొకేషన్ డీటెయిల్స్ మొత్తం కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి విజిట్ చేయండి. సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది దీంట్లో. సో ఇంకా ఇది మొత్తం అయితే ఎండ్ చేస్తున్నాము ఈ వ్లాగ్ అయితే. సో ఇది మీకు ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మా ఎఫర్ట్స్ మీకు ఎలా అనిపించినాయి అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.